వైఎస్ జగన్ భద్రతపైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. దేవరపల్లి పర్యటనలో బందోబస్తు లేదని ఎంపీలు ఆరోపించారు. జగన్కు పటిష్ట భద్రత కల్పించాలని కోరారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక డీసీ అక్రమాలపైన అమిత్ షాకు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితోటి విచారణ కోరారు. వైసీపీ ఎంపీలు రాజకీయ కక్షతోటి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ భద్రతపైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. దేవరపల్లి పర్యటనలో బందోబస్తు లేదని ఎంపీలు ఆరోపించారు. జగన్కు పటిష్ట భద్రత కల్పించాలని కోరారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక డీసీ అక్రమాలపైన కూడా అమిత్ షాకు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితోటి విచారణ కోరారు. వైసీపీ ఎంపీలు రాజకీయ కక్షతోటి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ భద్రతపైన కేంద్ర హోంమంత్రికి వైసీపీ ఎంపీల ఫిర్యాదుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్లో అందిస్తారు. రమేష్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భద్రతా విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి ఫిర్యాదు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వెళ్తున్నటువంటి సందర్భంలో జగన్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ వారు హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నిన్న దేవరపల్లిలో జరిగినటువంటి జగన్ పర్యటన కావచ్చు, అంతకుముందు భీమవరం, ఆ తర్వాత ఉత్తరాంధ్రలో జరిగినటువంటి పర్యటన సందర్భంగా జరిగినటువంటి ఘటనను కూడా హోంమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా జగన్ భద్రత విషయంలో పూర్తి స్థాయిలో జగన్ కి భద్రత కల్పించేలాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ కూడా కేంద్ర హోంమంత్రికి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చెప్తూ ఉన్నారు. జగన్ భద్రత అంశాన్ని తాను పరిశీలిస్తానని కూడా చెప్పినట్లు వైసీపీ ఎంపీలు అయితే అభిప్రాయపడుతున్నారు. జగన్ భద్రత అంశంతో పాటు రాష్ట్రంలో మెగాడిఎస్టీకి సంబంధించి ఏవైతే అక్రమాలు జరిగాయో ఈ అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా ఈ 2 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన, కార్యకర్తలపైన పెడుతున్నటువంటి కేసులకు సంబంధించి కేసులన్నీ కూడా అక్రమంగా పెడుతున్నారనే విషయాన్ని కూడా కేంద్ర హోంమంత్రి దృష్టికి వైసీపీ ఎంపీలు తీసుకువెళ్లారు. అదేవిధంగా రాష్ట్రంలో జరిగినటువంటి లాకప్ డెత్ల అంశానికి సంబంధించి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఫిర్యాదు చేసినట్లు పార్టీ ఎంపీలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అన్ని అంశాలపైన కూడా తాను ఒకసారి పరిశీలన చేస్తామని కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చినట్లు వైసీపీ వర్గాలు అయితే అభిప్రాయపడుతూ ఉన్నాయి. అయితే రమేష్, రాజకీయ కక్షతోటి కేసులు పెడుతున్నారని వైసీపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అది ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. అయితే అక్కడ కేంద్రం ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు రమేష్? వైసీపీ ఎంపీలు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కూడా జగన్ భద్రత విషయంతో పాటు వైసీపీ నేతలపైన అక్రమ కేసులకు సంబంధించి వైసీపీ ఎంపీలు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత భద్రతా విషయంలో వ్యవహరిస్తున్న తీరు, అంటే ముఖ్యంగా జగన్ పర్యటనకు వెళ్తూ ఉన్నప్పుడు పోలీసులు బందోబస్తు కల్పించకపోవడం, అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన కేసులు పెడుతున్న కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ సందర్భంలో కేంద్ర హోంమంత్రి కూడా ఏవైతే వైసీపీ ఎంపీలు ఫిర్యాదులు చేశారో ఈ పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. అంటే ఇటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరే అవకాశం కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కేంద్ర హోంమంత్రి జగన్ భద్రతా అంశానికి సంబంధించి ఆలోచన చేస్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్ కు జెడ్ కేటగిరీ ఉంది. జెడ్ కేటగిరీ భద్రత కేంద్ర ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డికి గతంలో కల్పించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత అయితే కొనసాగుతూ ఉంది. సో జెడ్ కేటగిరీ భద్రతలో ఉన్నటువంటి జగన్ భద్రతా విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట. ఇటు ఏపీలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి పాజిటివ్ రియాక్షన్ ఉంటుందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చెప్తున్నటువంటి అంశం. ఇటు పార్లమెంటు సమావేశాల్లోనూ లేదంటే రానున్న రోజుల్లో మరోసారి ఇది ప్రధాన దృష్టికి కానీ ఇతర కేంద్ర మంత్రుల దృష్టికి కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు తీసుకెళ్తామనే అంశాన్ని కూడా వైసీపీ ఎంపీలు అయితే చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.